అమ్మా ఎంత ఉందంటే హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఈ రోజు మలేషియాలో మేము సెకండ్ డే నెగారా పార్ట్ 2 వీడియో అనమాట. పార్ట్ 1 ఎవరైతే చూడలేదో వాళ్ళు వెళ్ళి చూసేయండి. అయితే ఇది ఓన్లీ 2 వీడియోస్లో చేద్దామని అనుకున్నాం, బట్ లెంత్ చాలా ఎక్కువైంది. ఎందుకంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు కంప్లీట్గా షూట్ చేస్తూనే ఉన్నాం. సో అందుకని మేబీ పార్ట్ 3 కూడా రావచ్చు ఆర్ ఇంకెక్కువ అవ్వచ్చు, బట్ పార్ట్ 3 తోటే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంత లాంగ్ ఇంత లెంతీ అవ్వడానికి రీజన్ ప్రతిదీ మా ఎక్స్పీరియన్స్, మా ఏమేమి ఎక్స్ప్లోర్ చేసామో ప్రతిదీ దాంట్లో క్లియర్గా మేము పెట్టుకున్నాం అనమాట. సో దట్ ఎప్పుడైనా మేము ఫ్యూచర్లో మళ్ళీ చూడాలి అనుకుంటే మొత్తం యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది, కాబట్టి నేను ఏది డిలీట్ చేయాలనుకోలేదు. సో ఇదనమాట. సో నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు వీడియోని కంప్లీట్గా చూసేయండి. ఇక్కడ స్నేక్స్ గురించి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ప్రతిదీ చూసుకోవచ్చు మీరు దేనిదని చెప్పి. ఇక్కడైతే రెడ్ టైల్డ్ గ్రీన్ ర్యాట్ స్నేక్. ఇందాక అక్కడ చూసింది మనం స్టార్టింగ్లో, అది గ్రీన్. ఇక్కడ రెడ్ టైల్ మనకు ఉంటుంది అనమాట. చిన్నవి ఉన్నాయి. ఇక్కడ చూడండి కొంచెం టైల్ కలర్ మారింది. తోక చూస్తే పట్టుకోవాలనిపిస్తుంది, సాఫ్ట్గా. ఇగో ఇది ఒకటి కిందికి వెళ్తుంది, తోక పడుతుంది నన్ను కిందికి వెళ్తుంది. వావ్, నేను తోక కిందికి పడాలని చెప్పి చూస్తున్నా. అది వెళ్తూనే ఉంది. తోక ఇంకా రావట్లే. ఎండ్ వచ్చింది. ఇప్పుడు తోక కిందికి పడుతుందా? అబ్బా, గట్టిగా ఇట్లానే సాఫ్ట్గా వెళ్ళిపోతుంది. ఇంకా ఈ స్నేక్ ఏమో ఇక్కడ మొత్తం కొమ్మకి చుట్టుకొని కూర్చుంది. ఇదైతే ఇంకా ఏకంగా అసలు ఇది గులుకులేదు పలుకులేదు. అదొక్కటే ఇందాక మూవ్ అయింది, మంచిగా తిరుగుతుంది జనాలు రాగానే మన కోసం చూస్తారని చెప్పి. నెక్స్ట్ ఎల్లో అనకొండా. అది ఏది కనిపిస్తుందా? అనకొండ అని ఏమో, అది లా ఉంటుంది మనకి, అది కనిపించకుండా ఏడు ఇక్కడ ఉంది మూలకి. ఇక్కడ మూలకు పడుకుంది, అసలు మనుషులు కూడా చూడలేనట్టు. ఇక్కడ మూలకు పడుకుంది. అది చూపిద్దామన్నా బాడీ ఉన్న తోక కనిపిస్తుంది, ఆ తలంతా లోపలికి వెళ్ళిపోయింది. మాకు కూడా కనిపిస్తలేదు చూడడానికి. కానీ ఒకటే ఉంది ఇటు సైడ్. అవునా? ఇటు సైడ్ నుండి కానీ ఇక్కడ నుంచి ఇంకో సైడ్ దగ్గర నుంచి కనిపిస్తుంది. ఇదే కార్నర్ది. ఓకే, తల కొంచెం బయటికి పెట్టి మూతి నీళ్ళలో పడుకొని ఉంది. నీళ్ళలోనే ఉంటాయి కదా, మనం ఎన్ని సినిమాలు చూడలేదు, కానీ మరీ అంత పెద్దవి లేవు. ఇక్కడ ఆల్బినో బర్మీస్ పైథాన్. మనం ఫొటోస్ వేసుకొని దిగుతాం. అబ్బా, ఎంత అంటే మామూలు మన తొడలు ఎంత ఉంటాయి అంత సైజులో ఉంది ఇది. వామ్మో, మొత్తం చుట్టుకుంది. ఫేస్ ఎక్కడ కనిపించదు. మళ్ళీ దాని మీద ఆకులు పడ్డాయి. ఆకులు లోపలికి వెళ్ళింది, ఎవరైనా ఆకులు వేసారో కానీ. ఇది నార్మల్ గా జనరల్ ఇట్లా వెనకాల చెట్టు నుంచి వచ్చి మెడని ఇట్లా చుట్టేస్తుంది కదా, ఇదైతే సేమ్ అలానే ఉంది. చూడండి, అలానే ఉంది. అసలు ఫేస్ కనిపిస్తలేదు. ఫేస్ ఎక్కడ లోపల ఉంది. అదే అనుకుంటా ఫేస్. అక్కడ స్టార్టింగ్ నాకు తెలిసేదని మింగింది. ఆ ఫేస్ దగ్గర చాలా సన్నగా ఉంది. ఈ నుంచి ఇక్కడ స్టార్టింగ్ ఏమన్నా ఏంటి, ఈ నుండి కొంచెం లావ్ అయింది. మరి ఒకే సైజులో రావాలి కదా, ఏదో తిన్నది అందుకే ఇంకా పడుకుంది. కొంచెం జూమ్ చేసి చూపిస్తా. నాకు తెలిసి ఇది తల అనుకుంటున్నా. కొంచెం ఇట్లా ముందుకు వచ్చి తిరిగి ఇక్కడ లావ్ అయిపోయింది మొత్తం. ఏమైనా ఫుడ్ లోపల ఉందో ఏమో. ఇంకో స్నేక్. ఇది వచ్చేసి గ్రానైట్ బర్మీస్ పైథాన్. ఇక్కడ కూడా సేమ్. వావ్, కదులుతాయి బాడీ. ఆ బాడీకి ఏం కదులుతాయి? ఏదో ఎప్పుడో తిరగాలన్నప్పుడు తిరుగుతాయి అటు ఇటు. కొండల్లాగా ఇవి పెట్టారు. మొత్తం చుట్టూ తిరిగేది ఉంది, తిరిగి బయటికి వెళ్ళాలేమో. అండ్ ఇక్కడ నుండి మేము నెక్స్ట్ ఇవి వేసి ఇవి కొండల్లాగా పెట్టారు, రాళ్ళలాగా అంతా. నెక్స్ట్ ఉలర్సావా బటిక్ కనిపిస్తుందా మీకు? అంత నీళ్ళు అయిపోయింది అంతా. ఉలర్సావా బటిక్ అల్బినో రెటిక్యులేటెడ్ పైథాన్. ది లాంగెస్ట్ స్నేక్ ఇన్ ద వరల్డ్. చాలా పెద్దదంట ప్రపంచంలో. కానీ ఇది కూడా కదలట్లేదు. లేస్తే బాగుంటుంది. వావ్, కానీ ఒక్కొక్కటి కొంచెం మూవ్ అవుతుంది. బాడీ కొంచెం అటు ఇటుగా తిరుగుతుంది. అంటే బయట నుంచి చూస్తే తెలుస్తుంది, వీడియోలో అంత క్లియర్గా లేదు. కానీ ఇప్పుడు చూపిస్తు లేచింది. మన వాయిస్ వినిపించి మన కోసం లేపింది. తల కొంచెం పైకి లేపితే చూడొచ్చు. అదే లేపుతలే. కొంచెం చెప్పమ్మ, నువ్వు చెప్పు, గట్టిగా చెప్పు. లే అని
ఎల్లే ఇక్కడ రా. అన్నిటికంటే పొడుగు స్నేక్ ఇదే అంట. పాము. ఆ పొడుగు స్నేక్ అదే అంట. విన్నావా డాడ్? పొడుగు స్నేక్ అదే అంట ప్రపంచంలో. ఇది కింగ్ కోబ్రా. అండ్ ఇది మనం ఇక్కడ చూడాలి. ఎక్కడుంది? ఓ ఒక్కటి ఉంది. అటు సైడ్ తల కనిపిస్తుందా? ఓ, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది. ఓ ఇగో ఇప్పుడు నేను జూమ్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఏదైతే చెక్క ఇప్పుడు నేను చేయిస్తా అక్కడ తల ఉంది, అక్కడ తల ఉంది, గుర్తుపడతలేదు. ఆ నుంచి ఇటు పక్కకు వస్తే ఈ నుంచి ఇదంతా స్నేకే ఘోరంగా ఉంది. అది మనం ఇటు సైడ్ నుంచి కనిపిస్తుంది అదంతా. ఇగో ఇక్కడ రెండింటి మధ్యలో అదే స్నేక్ ఇటు సైడ్ నుండి, అది బ్యాక్ అన్నమాట తల పైన. ఓకే కింగ్ కోబ్రా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్లౌడెడ్ మానిటర్ రిజల్ట్. చూడడానికి ఒకటేలాగా అనిపిస్తాయి కానీ ఇది చిన్నది, అది స్టార్టింగ్ లో చూసిన పెద్దది అన్నట్టుంది కానీ అండ్ చిన్నదంట. ఫస్ట్ కనుక్కోవడానికి ఎక్కడ ఉన్నాయని టైం పడుతుంది ఈ చెట్లలో. చెట్లు కదా, అది ఎక్కడ ఏదో ఒకటే ఉంటుంది. సో మూల మూలలు ఎతకాలి ఎక్కడుంది అని. కానీ ప్రతిదీ చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. కొత్త కొత్తగా ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతిదీ నీట్గా ఉంది. బొమ్మనే అనుకుంటారు దీన్ని. దీన్ని ఏమన్నారు? అర్జెంటీనా బ్లాక్ అండ్ వైట్ టెగు. సడన్గా తెలుగు అని చదువుదాం అనిపించిన చూడగానే. ఇగో ఇది ఒకటి ఎనిమల్ అట్లా ఏమంటారు, వీటిని మంచిగా ప్యాంపర్ చేస్తే చాలా ఫ్రెండ్లీగా ఉంటాయంట మనతోటి. అవునా? అయితే పెంచుకోవచ్చేమో. మనం పెంచుకోవచ్చు అని నాకు తెలియదు కానీ మనం కొంచెం కేరింగ్ గా ఉంటే అవి మనతో ఫ్రెండ్లీగా ఉంటాయంట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి క్యాలికో రెటిక్యులేటెడ్ పైథాన్. ఎక్కడ? ఓ ఆడ మూలకు ఉంది. అన్ని మూలలకు ఉంటున్నాయి. అవి చూడడానికి కుదురుతలేదు, బాడీ మూవ్ అవుతలేవు. ఆ తల ఏదో స్టార్టింగ్ పైన తల ఉంది, అది ఏం కనిపిస్తుంది. అన్ని మూలకి ఇవన్నీ రాళ్ళేసి పెట్టారు, ఆ రాళ్ళ మీద పోయి పడుకుంది. అది పాములు. ఇది బర్మీస్ పైథాన్. ఇది పాము తల మీద అది వేసుకుంటామా మెడలో? వేసుకుంటామా మేము? ఇగో పాము ఉంది, తల చిన్నది. ఇగో తల స్టార్టింగ్ కనిపిస్తుందా? ఇది అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. కొంచెమే డిఫరెన్స్ ఉన్నాయి అన్నిటికీ, అన్ని డిఫరెంట్ నేమ్స్. అండ్ నౌ మనం వచ్చింది డాగ్ టూత్డ్ క్యాట్ స్నేక్. సారీ, ఇది ఇక్కడ మనకి పైనే ఉంది. దీని పేరు కూడా చాలా డిఫరెంట్ ఉంది. క్యాట్ అండ్ డాగ్ నేమ్ తోటి రిలేట్ అయ్యి ఉంది. మరి దానికి తగ్గట్టే మన మీనింగ్ కూడా ఉంటుందేమో తెలియదు. ఇది ఇలా. ఓకే, నైస్, గుడ్, బాగుంది. నెక్స్ట్ ఇక్కడ ఇదే ఉంది, బ్లడ్ పైథాన్, మన రక్తం తాగేది. అంటే చూడనీకి అలా ఉంటుంది, రక్తం ఏం తాగదు. ఇది స్నేక్ హెడ్ కనిపిస్తుంది మనకి, టైల్ లోపలికి వెళ్ళిపోయింది. అన్నీ చుట్టుకొని మంచిగా ఉన్నాయి, చల్లగా ఏసీగా. సో ఎంజాయ్ చేస్తున్నాయి మంచిగా. అంటే మాకు చల్లగా అక్కడ వాటికైతే ఏసీ ఎలా ఉన్నాయేమో తెలియదు కానీ బయట అయితే ఇలా పైన ఇలా ఉంది. అండ్ ఇక్కడికే మోస్ట్లీ అండ్ ఇదొకటి ఇక్కడ పైన ఎక్కి నించోవచ్చు. మ్యాక్సిమం ఇంకా ఏమున్నాయి, కమ్మింగ్ సూన్ అని చెప్పి ఏదో పెట్టారు అక్కడ. ఇది ఇక్కడ పిల్లలు ఎక్కి చేస్తారు, మేము కూడా ఎక్కుతాం. ఫస్ట్ ఇక్కడ ఇంకేమైనా ఉన్నాయా? అటు సైడ్ బయటికి వెళ్ళడానికి ఇంకా ఉంటే అదే వెళ్దాం. ఇంకా ఇటు నుంచి ఎగ్జిట్ ఇటేనా? అవును, ఇటు వెళ్దాం డాడీ. అంటే ఇది చూద్దాం. ఇప్పుడు ఇదేదో ఉంది, కొంచెం ఫొటోస్కి ఇది ఎక్కి దిగుదాం, బాగుంటుంది. ఒకసారి ఇలా ఇది పట్టుకో, నేను ఎక్కుతా. ఇట్లా అవి చూసుకొని అటు వచ్చిన వాళ్ళు ఎవరు ఇటు వెళ్ళలే, డైరెక్ట్ అటు నుంచి ఎగ్జిట్ అటు సైడే ఉంటుందేమో. సో ఇప్పుడు ఇది ఎక్కుతున్నాము, మంచిగా ఉంది అంతా స్టోన్స్. ఓ ఛార్జింగ్ కూడా ఉన్నాయి, ఛార్జింగ్ పెట్టుకోవచ్చేమో మొబైల్స్ ఎవరైనా తెచ్చుకుంటే, ఛార్జర్స్. ఇది ఉంది, ఒక ఫోటో దిగినా. సో ఇక్కడ ఫొటోస్ దిగాము, ఫొటోస్ దిగి ముందుకు వెళ్తున్నాం. రెడ్ టైల్డ్ బోआ ఏడుంది? మూలకి, అంతే. అది ఫస్ట్ మూలకే చూడాలి ఫస్ట్. ఇది కూడా సేమ్ ఆడనే పడుతుంది. ఇది తిన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి 4 to 6 days పడుతుందంట. అండ్ ఇక్కడ నుండి అల్బినో బోआ,
ఈ కలర్ స్నేక్ ఇది మనకి ఇక్కడ పైన ఉంది ఈ కొమ్మల పైన. సేమ్ ఇందాక అక్కడ చూసిన వాటిలానే ఉంది పెద్దగా. బాడీ మధ్య నుంచి హెడ్ కనిపిస్తుంది కానీ ఇంకేం కనిపించింది తల. ఇప్పుడు హెడ్ ఇక ఇక్కడ ఉంది, కొంచెం జూమ్ చేస్తున్నా. ఇది హెడ్ ఎక్కువ మూవ్ అయితే లేవు, అట్లనే ఉన్నాయి. ఆ మూవ్ అయితే ఇంకా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకో స్నేక్ ఉంది. ఈ స్నేక్ రెగ్యులర్ స్పిట్ వైపర్ స్నేక్, కొంచెం డిఫరెంట్ కలర్ తోని, కొంచెం సన్నగా పొడుగ్గా. ముళ్ళు కాదు మమ్మీ, అలా ఉంది చూడడానికి. టెక్స్చర్ అది ట్రయాంగిల్ లో ఉంటదంట. ఓహో ట్రయాంగిల్ అంట, ఇది మనకి అంత తెలుసు. మాకు ఇక్కడ పైన వంగి చూస్తే కనిపిస్తుంది ట్రయాంగిల్ అన్నట్టు లైట్ గా, బట్ ఇక్కడ మనకు సైడ్ అంతా చూపిస్తలేదు కెమెరాలో. బట్ ఓకే బాగుంది. కొంచెం ఐడెంటిఫై చేయడం ఈజీ అంట. ఇక్కడ సైల్ఫిన్ వాటర్ లిజర్డ్ ఇక్కడ దగ్గర, ఇది కొంచెం దగ్గరలో ఉంది మంచిగా. తోక చూడండి పైకి వచ్చి పైన వేవో ఉన్నాయి ముళ్ళులాగా. అండ్ ఇది ఫోటోలకి పోజులు ఇస్తుంది. నీళ్ళలో గంట సేపు దాని ఊపిరిని ఆపుకుంటది ఇది. అంటే బయటనే ఉంటుంది, నోరు తెలుస్తలేదు. ఓహో నోరు కుట్టేసినట్టు ఉంది, అది కొంచెం చిన్నగా ఉండి మిగతా సైడ్ అంతా కుట్టినట్టు ఉంది. అడగిస్తున్నాం మమ్మల్ని, వచ్చినాము మేము. నేను వచ్చినా కమాన్ క్రేజీ. ఇక్కడ చిన్న పిల్ల, దాని చిన్న పిల్ల అన్నమాట. ఇలా కింద ఏమో చేస్తుంది, దానికి ఏదో కనిపించింది, దాన్ని చూస్తుంది ఇది. ఇప్పుడు చూడండి, ఇద్దరు చూడండి. నువ్వు తిప్పుతున్నా తిప్పేదాకా సెట్ అవుతుంది ఏదో ఒక దాంట్లో. తిప్పమ్మా. ఓహో నేను వీడియో తీస్తున్నా కానీ నన్ను చూస్తుంది, అందుకేనా నన్ను చూస్తున్నావు? వీడియో తీసేది నేనా? లేదు ఇక్కడ అక్కడ చూడు, వెళ్తున్నాం. బాయ్, మిస్ యూ, బాయ్. ఇది ఇంకో పాము. మనం రోజు చూసేదంటాను ఇది. ఇందాక అటుకెళ్ళి వచ్చింది, ఇందాక అటు చూసినా అందుకే దీనికి పేరేం కనిపించలేదు. ఆల్రెడీ అని మనం అది చూసింది. ఏడా ఇది మనం రోజు చూసే పాము. నేను అనలేదు, మా డాడీ అన్నారు. రోజు చూసే పాము అదే అదే మా డాడీ రోజు చూసే పాము. అండ్ ఇప్పుడు క్యూబియస్ స్మూత్ ఫ్రంటెడ్ కైమాన్ ఇక్కడ నీళ్ళల్లో ఉన్నాయి. ఇక్కడ ఎదురుగా లేదు కానీ ఇక్కడ ముందు ఒకటి ఉంది, అక్కడ లాస్ట్లో ఉంది. ఇక్కడికి చిన్నది కనిపిస్తుంది, మళ్ళీ మూలకి లాస్ట్లో ఒకటి తల పైటికి పెట్టి పడుకొని ఉంది. ఇంకోటి ఈడుంది. ఇంకోటి ఫిష్. అది డిఫరెంట్ ఉంది. అక్కడ స్టార్టింగ్ ఏమో డిఫరెంట్ ఉంది, రెప్టైల్ టైప్. ఇక్కడ నార్మల్ ఫిష్ ఉంది లోపల, చూపిస్తా ఆగండి జరు. లేగో ఇక్కడ చూడు, ఇగో పాము ఫిష్. ఈ డైరెక్ట్ ఫిష్ లానే ఉంది ఇది. మరి అది పెరిగిన తర్వాత ఏమన్నా ఎట్లయితే తెలియదు. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది, అది అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఉంది. ఇది నార్మల్ ఫిష్ లాగా మమ్మీ, ఇది అట్లా ఉంది. అక్కడ మూలది కొంచెం డిఫరెంట్ ఉంది. స్మాలెస్ట్ క్రొకడైల్ స్పీషీస్ అంట. ఇది ఇప్పుడు నేను చూపించింది అది స్మాలెస్ట్ స్పీసీ. ఇవి నీళ్ళలోనే ఉంటుంది మమ్మీ ఇవి. ఇప్పుడు అది పోతుంది, దాని దగ్గరికి ఇంకోటి వచ్చింది. ఆడుకుంటున్నాయి వాటితోనే, మనం వచ్చినాం కదా వాటితో ఆడుకుంటున్నాయి, అటు ఇటు తిరుగుతున్నాయి. స్పెక్టాక్యులర్ కైమాన్. ఇది పెద్దగా ఉంది. ఇందాక చూసింది అది. ఆ ఫిషెస్ అనేది నార్మల్ అనమాట. ఇది మెయిన్ది. ఉంటదంట, చూస్తే అది గ్లాసెస్ పెట్టుకున్నట్టు అనిపిస్తుంది అంట. అదేంటో అటు సైడ్ తిరిగింది, ఇటు సైడ్ తిరుగుంటే బాగుండు ఫేస్, మీకు చూపించేవాడిని. అండ్ ఇప్పుడు మనం ఇంకో దగ్గరికి వచ్చాం, అది ఆఫ్రికన్ డ్వార్ఫ్ క్రొకోడైల్. చిన్నది ఇక్కడనే ఉంది దగ్గర, బట్ గ్లాస్ అంతా క్లీన్ లేదు, అంత కనిపించట్లేదు. బట్ ఇట్స్ సన్ బాత్స్ డ్యూరింగ్ ద డే అంట, టు ఇంక్రీజ్ ఇట్స్ బాడీ టెంపరేచర్. ఓహో టెంపరేచర్ పెంచుకోవడానికి సన్ బాత్ చేస్తుందంట. బాగుంది. నెక్స్ట్ అమ్మా ఎంత ఉందంటే, దీని తల చూడండి. ఇది కదిలినా కూడా భయపడుతుంది, అంత ఉంది, అలా ఉంది భయంగా. కలితే చాలు మమ్మీ, వాము ఇంతలా. ఇప్పుడు అదే అంటున్నారు. అండ్ ఇది వచ్చేసి
రెటిక్యులేటెడ్ పైథాన్, స్నేక్ నెక్డ్ పైథాన్ అండ్ మాటా మాటా. ఇది అన్ని కలిపి ఒకటేనా లేకపోతే ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా? ఓహో, ఇంకా రెండు కనిపిస్తలేవు. బట్ వామ్మో ఇదేంద్రా నాయన, ఇంత ఘోరంగా ఎంత లావు ఉంది. ఇది చూడండి, మాత్రం కళ్ళు తెరిసే ఉంది చూస్తున్నా. వామ్, నందు ఒకసారి ఇక్కడ ఇక్కడ కూర్చొని ఉంది, దాని సైజు చూపిద్దాం. నువ్వు కూర్చో, ఇక్కడ కూర్చో చెప్తా. చూడు నంది, నీ చేయడం ముందు పెట్టు. ఇక చూడండి, ఇది నందిని నార్మల్ చేయి. ఈ చేయికి ఇది చూడండి, అంటే ఒక 10-15 టైమ్స్ చేసినా కూడా రాదు, అంత లావు ఉంది అది. కదలలే. మన థాయిస్ కి డబుల్ అది. ఓ ఇంకా లాస్ట్, ఇంకా ఇది ఎగ్జిట్ కెల్వార్ అనమాట. కెల్వార్ అంటే మనం ఎగ్జిట్ చేసేది కెల్వార్. ఇవన్నీ ఇంకా స్నేక్ గురించి డీటెయిల్స్. ఇప్పుడు బయటికి వెళ్దాం. ఇప్పుడు ఇప్పటిదాకా లోపల ఏసీలో ఉన్నాం, చల్లగా బాగుంది. అండ్ మళ్ళీ బయటకు వచ్చేసాం, వెదర్ చేంజ్ అవుతుంది. రెస్ట్ రూమ్స్ ఇక్కడనే ఉన్నాయి, రెప్టైల్ నుంచి బయటికి ఎగ్జిట్ అవ్వగానే. ఇక్కడ ముసలి, అది పేరేముంది చదువు, ఎస్ట్యూరైన్ క్రోకోడైల్. నీళ్ళల్లో ఉంది, ఒక్కటి ఉంది దూరం, అక్కడ ఉంది, చూపిస్తాను. నెల రోజుల 1 month సర్వైవ్ అవుతుందంట ఫుడ్ లేకుండా, అంటే తినేసి అదే ఫుడ్ మీద. ఇలా ఉంది నీళ్ళల్లో. వామ్మో, ఇవి బయట తిరిగితే ఇంకా ఘోరంగా ఉంటాయి. ఇంతకుముందు ఇక్కడ బయటకు వస్తుంటే అంత గమనించలేదు, చూసినప్పుడల్లా. ఇప్పుడు వెళ్తుంటే రిటర్న్ వెళ్తుంటే కనిపించింది. ఇక్కడ వెల్కమ్ అని చెప్పి ఇలా బోర్డు పెట్టారు కదా బయట. ఈ కార్నర్స్ అంతా నార్మల్గా ఏదో స్టీల్ది ఉంటే దానికి మొత్తం స్నేక్ది స్కిన్ ప్రింట్ తీసి మొత్తం పెట్టారు. దూరంకి వెళ్ళి చూసి, దగ్గర నుంచి అంత ఏం అబ్జర్వ్ చేయలేదు. దూరంకి వెళ్ళి వస్తుంటే కనిపిస్తుంది, అరే స్నేక్ లాగా ఉంది ఏంది అని అనుకున్నా. సో బాగుంది. సో ఇది మేము ఎయిర్పోర్ట్లో తీసుకున్నాం ఇలాంటి బాటిల్స్ 2. ఆల్రెడీ అయిపోయింది. ఇంటి దగ్గర మాకు ఫిల్టర్ ఉందన్నమాట, సో దాంట్లో పట్టుకున్నాం. ఇంటి దగ్గర కూల్గా వస్తుంది వాటర్, ఇప్పటిదాకా కూల్గానే ఉంది ఎండలో తిరిగినా కూడా. అవ్వా, చాలా పెద్దగా ఉంది, కనిపిస్తుందా? ఓ ఇక్కడ పక్కనే ఉంది దగ్గరలో. ఓబో, ఇప్పుడు చూస్తే ఇది స్టోన్ అనుకుంటారు, అస్సలు కదులుతుంది. పైన తల ఉంది, ఆ తల కూడా కదులుతుంది, అది బొమ్మ లెక్కనే. సో మేము అక్కడ ఎగ్జిట్ తీసుకున్నాము. ఇది యాక్చువల్లీ మేము ఇట్లా నుండి వెళ్ళాము అనమాట. ఏంటి, ఓ ఇందాక చూసింది ఇక్కడ ఉండేది. మనం రెప్టైల్స్ లోపలికి వెళ్ళే ముందు ఒక టటాయిస్, అది అక్కడికి వెళ్ళింది. వెళ్ళి నీళ్ళల్లో ఒకటి, అక్కడొకటి ఉన్నాయి. ఇక్కడ ఏదో క్యాన్సిల్ లెస్సర్ మౌస్ డీర్ ఉంది. డీర్ చిన్నది, కానీ ఇక్కడ చిన్నవి అయితే ఏం లేవు, కనిపించట్లే. లోపల ఎక్కడైనా ఉందా లేదా, ఈడైతే లేదు. కనిపించో నందు, చిన్నది కాలు అయితే ఎంత సన్నగా ఉన్నాయంటే, సన్న కాలు. డీర్ ఎలా ఉంటుందో అదే చిన్న పిల్లది, బట్ కాలు అయితే కట్టె పుల్లలాగా సన్నగా, ఎలా బ్యాలెన్స్ చేసుకొని నడుస్తుందో కూడా తెలియదు అన్నట్టుంది. సో ఇవి ఉన్నాయి కదా, సో ఒకరితో ఒకరు సిగ్నల్ చేసుకోవడానికి కాలుతో స్టాంప్ అంటే కొడుతుంటూ సిగ్నల్ చేస్తాయంట. అవి ఎలానేమో కానీ అది ఇటు పక్కన కదులుతుంది కదా, కాలు వస్తుంది సన్నగా కట్టె పుల్లలక్క. కానీ పక్కనేమో అది లెస్సర్ అయితే ఇది గ్రేటర్ మౌస్ డీర్. గ్రేటర్ అయితే అది ఓపెన్. ఇక్కడ ఉంది డాడీ, ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, ఇక్కడ ఇటు సైడ్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఏది జూమ్ చేయడానికి ఉంటుందా, ఇదేంటిది, రెడ్ లెగ్డ్ పాడమెలాన్. కంగారో టైపే, కానీ కంగారో కాదు, సేమ్ అలానే ఉంది. ఇది తింటుంది ఫుడ్. అక్కడ ఏదో బర్డ్స్ ఉన్నాయి, చిన్నది పిట్ట లాంటివి. నైస్. ఇక్కడ గడ్డి, కార్పెట్ అనమాట, ఇది రియల్ది కాదు. ఇక్కడ నుంచి లోపలికి వచ్చాము. లోపలికి వస్తే ఇక్కడ అబ్బో ఏదో ఉంది. ఇటు లోపలికి వస్తే ఇదేదో ఉంది. ఏంటిది, పాటాగోనియన్ మారా నడుస్తుంది చూడండి. కుందేలు లాగా ఉంది. కుందేలు జంప్ చేస్తుంది, కానీ ఇది జంప్ చేయదు, నడుస్తుంది. 6 feet వరకు జంప్ చేస్తుంది అంట. 6 feet వరకు జంప్ చేస్తుంది అంట. కానీ కుందేలులాగా ఉరకడానికి నడవడం లేదు. మనలాగా సారీ అదర్ ఎనిమల్స్ ఎలా అయితే నడుస్తాయో అలానే నడుస్తున్నాయి 4 కాళ్ళతోని. ఇదేమో కామన్ పామ్ సివేట్ ముసాంగ్ పండన్. లోపల
మళ్ళీ వెతుక్కోవాలి ఏడుందని. ఇవి క్యాట్స్ లాగా అరుస్తాయంట సౌండ్ దీన్ని. అవునా? సో ఇక్కడ మనకి వెండింగ్ మిషన్ ఉంది, కూల్ డ్రింక్స్, కోలా, స్ప్రైట్, ఇంకా అవి ఇవి ఉన్నాయి. సో వాటి నంబర్స్ ఒకటి ఎంత, అన్ని 3.50 రింగేట్స్ అంటే 70 రూపీస్ ఒకటి క్యాన్ టిన్. ఈ క్యాన్ మనకి 70 అంటే మనకు అక్కడ కూడా అంతే ఉంటాయి. 1 రింగేట్ 5 cent నోట్స్ యాక్సెప్టెడ్. వన్ ఏంటిది? కాయిన్ కాదు, అంటే ఇది 3.5 ఉంది రింగేట్స్. లేదు కదా నా దగ్గర, అవి చేంజ్ ఉంది కదా, నేను చేస్తాను. సో ఇప్పుడు క్యాన్సిల్ లెస్సర్ మౌస్ డీర్. ఇందాక మనం అక్కడ చూసిన సేమ్ అలాంటిదే, కాలు సన్నగా ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుంది చూడండి, సన్న కాలు. జూమ్ చే. ఫ్రూట్స్, ఆ వెజిటేబుల్స్ అవి ఇవి తింటుంది. దెన్లో ఒకటి ఉంది. బాగుంది. నెక్స్ట్ ఇటు పక్కన సేమ్ ఇది ఇందాక మనం చూసింది, కానీ అక్కడ మనకు అది కనిపించలే. అండ్ ఇక్కడ వచ్చేసి హరిమావు, కుంభంగ్, బ్లాంక్ ప్యాంతరా. ఓ అయ్యో, ప్యాంతర్ ఏంది ఇట్లా ఉంది? మమ్మది పులి, మమ్మీ పులి లాంటిది. బ్లాక్ ప్యాంతర్ అంటారు చూడు. నేను అది ఫోన్ మమ్మీకి చూపిస్తుంది, అది పడుకుని, అది మామూలుది కాదు అది. ఇప్పుడు పులి అవంతా ఎట్లుంటాయి అలాంటిది, అది బ్లాక్ ప్యాంతర్ అంటారు. పులి ఎలా ఉంటుంది? పులి బ్లాక్ ప్యాంతర్. ఓ అది ఎంత ఎట్లా చూస్తుంది చూడండి. అది ఎట్లుందంటే పడుకొని చూసినప్పుడు ఏదో నార్మల్ జంతువు అన్నట్టు అనుకున్నాం, అదర్ ఎనిమల్స్ లాగా. లేస్తలేదు, అద్దరిపోయింది. గ్లాస్ లోపల ఉంది. ఒక్కసారి వాక్ చేస్తే బాగుండనేమో. నేను అది చూసి ఏందో అనుకున్నా, ఐడికి వచ్చి బ్లాక్ ప్యాంతర్ అనగానే వావ్. అది లేచి నడిస్తే చూద్దామని అనుకున్నాం, కానీ లేస్తలేదు. రియల్గా చూసినట్టు ఉంటుంది లేచి నడిస్తే. తల అయితే తిప్పుతుంది అటు ఇటు, కళ్ళు మూసుకుంది. కళ్ళు తెరవగానే కొన్ని చుక్క కనిపిస్తుంది ఇలా కళ్ళు తెరిచినట్టు. ఎక్స్కర్షన్స్ మేము ఎక్కడికి వెళ్ళినా స్కూల్ పిల్లలు వస్తారని చెప్పి మాకు అనిపిస్తుంది. సో ఇక్కడ కూడా మేము ఈ జూకి వచ్చినాం, స్కూల్ ఎక్స్కర్షన్. అండ్ ఇది మండే రోజు అనమాట. సో బేసికల్లీ మన దగ్గర మండే అయితే హాలిడే ఉంటుంది ప్రతి జూ దగ్గర, కానీ ఇక్కడ హాలిడే లేదు. ఇక్కడ 7 days ఉంటుంది. ఆయన కొంచెం కూర్చొని వెళ్దాం. సో ఇది మనం ఇక్కడ నుంచి మనము ఇటు సైడ్ నుంచి ఇలా వచ్చామన్నమాట. ఇక్కడ బీ మ్యూజియము ఇవన్నీ ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నాయి కదా, ఇవన్నీ చూసాం మనం. బియర్ ఇవన్నీ. బియర్ది చూడలే. బియర్ది ఎటు సైడ్ అటు వెళ్ళి చూడాలి. బియర్ది చూడలే. ఇక్కడ గాజా, ఎలిఫెంట్, ఉటన్, క్యామెల్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి అయితే వీటికి వెళ్తాం. ఇటు సైడ్ వెళ్తాం మేము ఫస్ట్. అక్వేరియం అదంతా కూడా ఉంది. ఇలా పక్కన కొద్దిసేపు కూర్చున్నాం. కొద్దిసేపు కూర్చొని మళ్ళీ స్టార్ట్ చేస్తాం. సో కొద్దిసేపు కూర్చొని ఇంకా ముందుకు వచ్చేసినాం, ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ పాండాస్, ఎలిఫెంట్ ఇంకా వేరే ఉంటాయి, అవి చూడాలి. అవి చూసుకున్న తర్వాత కొద్దిసేపటికి లంచ్కి వెళ్తాం. లంచ్ చేసుకొని అక్కడ నుండి మళ్ళీ స్టార్ట్. ఇక్కడ ఎలిఫెంట్ పెద్దది, చిన్నది, బొమ్మవి ఆ సైజ్. ఏంటి నాది. సో ఏనుగు దగ్గర ఫోటో తీసుకొని ఇక్కడ మ్యాప్ ఉంది చిన్నది. వాటర్ బఫెలో, మన బఫెలోస్ వాటర్ బఫెలో మనవే. మ్యాపా? లొకేషన్ మ్యాప్. మనము ఎక్కడున్నాం? ఇందాక ఇది కవర్ చేసాం. ఇవన్నీ యూఆర్ హియర్ అని చెప్పి ఏది లేదా ఇక్కడ? ఇక్కడ నుంచి ఇదంతా వచ్చి ఇదంతా కవర్ చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. ఇదంతా వెళ్ళి ఇదంతా కవర్ చేసాము. ఇక్కడంతా ఇది ఇక్కడ బ్లాక్ ప్యాంతర్ ఇవన్నీ చూసేసాము. ఇప్పుడు ఇగోండి ఈ సవానా వాక్ ఇగోండి ఇక్కడే ఉంది. ఇదైతే ఈడనే ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళి ఇవన్నీ కవర్ చేయాలి మళ్ళీ. అయితే సేమ్ స్ట్రైట్గా వెళ్దాం. మొత్తం స్ట్రైట్గా వెళ్ళి ఇది చూసుకొని ఇటు నుండి ఇటు అయిపోతుంది. ఇక్కడ ఎక్కడైనా రెస్టారెంట్ ఉంది దారిలో. సవన్నా వాక్ లోపల నుంచి ఇంకా వెళ్ళి చూస్తాము. ఇక్కడ కొంచెం ముందుకెళ్తే రెస్టారెంట్ కూడా ఉంది. సో అక్కడ ముందుకు వెళ్ళి అంతా చూసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడ లంచ్ చేసుకుంటాం. ఇప్పుడు పెద్ద పెద్ద కొండలు, మనం వచ్చేటప్పుడు స్టార్టింగ్లో జెన్నీలో పెద్ద పెద్ద కొండలు, ఇప్పుడు అడవి ఇది పెద్ద విశాలంగా ఉంది. ఇవన్నీ దగ్గరకు ఉంటాయి ఇప్పటిదాకా. రైనోస్ ఇదే అనుకుంటా. రైనోస్ చెప్పలేదా? వైట్ రైనోస్. ఇది వైట్ రైనోస్. అక్కడ దూరంలో ఉన్నాయి 3 ఆడనే ఉన్నాయి, దగ్గరలో లేవు. అక్కడ దూరంలో ఉన్నాయి 3 రైనోస్ ఉన్నాయి. ఇవి కానీ పడుకొని ఉన్నాయి. కానీ బాగున్నాయి. నెక్స్ట్ ఆ రైనోస్ పక్కనే మనకి ఈ ఆస్ట్రిచెస్ ఉన్నాయి.
సన్నగా పొడుగ్గా క్లీన్గా. మన దగ్గర అంతా అప్పుడు చూసినప్పుడు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అంతా దానికి దుమ్ము దుమ్ము మట్టితోని అంతా గలీజ్గా ఉండే. ఇది నీట్గా ఉన్నాయి. ఇక్కడ ఉంది అక్కడ. ఇది యాక్చువల్ రైట్ సైడ్ వెళ్తే కనిపిస్తాయి అన్నీ. వాటికంట ఫ్లెమింగో ఓ అక్కడ ఉంది ఒక చిన్నదే. అక్కడ ఏదో ఉంది, అది మామూలు. రైనోస్ కి ఐసైట్ అంత సరిగా పనిచేయదంట, కానీ దాని హియరింగ్ అండ్ స్మెల్ సెన్సెస్ బాగా పనిచేస్తాయంట. సో ఇక్కడ ఈ ఆస్ట్రిచెస్ 1 2 3 టోటల్ 4 ఉన్నాయి. ఇక్కడ జీబ్రాది ఉంది, కానీ జీబ్రా అయితే ఏడ కనిపిస్తలే. కానీ జీబ్రా కనిపిస్తలే, వేరే దగ్గర ఉందేమో. ఇక్కడ మార్చేసారేమో, కానీ ఇక్కడ జీబ్రాడానికి ఏం లేదు. ఆడ ఆస్ట్రిచెస్ ఉన్నాయి. అటు ముందుకెళ్తే జిరాఫీ ఉంది. మేము అక్కడ వెళ్ళిపోయినాం. ఫోటోలు దిగేటప్పుడు మా బ్యాగ్ ఇన్నే పెట్టి మర్చిపోయినాం మేము. ఒకవేళ కనుక అక్కడ లాస్ట్ వరకు వెళ్ళి ఉంటే ఘోరం. లక్కీగా ఎవరు తీయలే. అమ్మ ఊరుకుంటూ వచ్చినా కదా, అలసిపోయినా. ఎలాంటి కింది గంటలో పట్టుకొని అంటే ఓకే నైస్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు జిరాఫీ దగ్గరికి వచ్చాము. జిరాఫీ ఉంది, లెచ్చు జిరాఫీ, ఇవి 2 ఉన్నాయి ఇటు సైడ్. ఇది మనం ఇక్కడ పైనుండి ఎక్కి చూసుకోవచ్చు. ఓ తీసుకుంటే తీసుకొచ్చాము, కానీ పెట్టుకుంటుందా? సో ఇప్పుడు జిరాఫీస్కి ఇది ఇక్కడ పైకి వెళ్ళి మనం నించొని చూడాలి. అండ్ అక్కడ ఎదురుగా చూస్తే జిరాఫీస్ ఉన్నాయి. చిన్నవి ఉంది, ఒకటి పెద్దది ఉంది. ఆల్సో అక్కడ ఏదో డీర్స్ మనం చెప్పాం కదా, అది కూడా అటు సైడ్ ఉన్నాయి. అటు సైడే మొత్తం ఇక్కడ 3 ఉన్నాయి. అటు సైడ్ జీబ్రాస్ అదట్టు లాస్ట్లో ఉంది. జీబ్రాస్ బోర్డు అక్కడ ఉంది, కానీ అంతా అన్నిటికి ఒకటే అనమాట. ఆస్ట్రిచ్కి జీబ్రాస్కి ఏదో డీస్ లాగా ఏదో ఉంది. అలాగే జిరాఫీ అది పేరు అదేదో ఉంది. ఇందాక స్టార్టింగ్లో చెప్పాను జిరాఫీ పక్కన ఒకటి పేరు ఉందని, దాంది ఇది. వీటి కొమ్మలు చూడండి, జూమ్ చే. కూర్చొని భలే ఉన్నాయి, మంచిగా కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నాయి. జిరాఫీ చూసినావా? అది పెద్దది ఉంది, మిగతా 2 చిన్నవి ఉన్నాయి. కానీ ఇక్కడ వచ్చేటి లేదు, కానీ ఇక్కడికి వస్తే బాగుండు. దగ్గరికి ఉండేది బాగుండు. అవి చిన్నవి. ఇది ఇక్కడ దాకా మనం చూసిన 2 పెద్దవి. సో ఇక్కడ ఇంకొంచెం పైకి కూడా ఉంది. సో ఇది లాస్ట్. సో బేసికలీ ఇక్కడికి వచ్చినాయంటే ఇక్కడ దగ్గరికి వెళ్ళి చూడొచ్చు. మేబీ ఇక్కడ వచ్చి నించున్నాయి అనుకోండి, ఇక్కడ వాటికి అడ్డుగా ఏం లేదు కాబట్టి అవి ఈడి దాకా వస్తే మనం ఇదంతా చూడొచ్చు. యాక్చువల్గా ఇక్కడ జిరాఫీలో వచ్చి ఉంటే ఏంటి పామా? ఏది పాము? సో ఇక్కడ జిరాఫీలు అవి మొత్తం వీడికి వచ్చింది అనుకోండి. జిరాఫీ ఇన్ కేస్ అక్కడ ఉంది, అది కనుక వీడికి వస్తే దగ్గర నుండి చూడొచ్చు. బట్ అవి ఏంటంటే అంత దూరంలో ఉన్నాయి. కానీ అటు దూరంకు ఉన్నాయి. కానీ దూరం సో అక్కడ నుండి జిరాఫీ ఒక చిన్నది కొంచెం ముందుకు వచ్చింది. సో బేసికల్ ఆడనే ఉన్నాయి, ఏం రాలే. కానీ కొంచెం నడుచుకుంటూ అక్కడనే ఇందాక అక్కడనే ఉండే. ఇప్పుడు అటు వెనకకి వెళ్ళిపోయినాయి. ఇంకా దగ్గరికి వచ్చింది అనుకున్నాం, కానీ అటు ఇటు వెళ్తుంది. మన దగ్గరికి వస్తే బాగుండు. జంప్ చేసుకుంటూ వచ్చింది, మిస్ అయిపోయింది. భలే జంప్ చేసింది. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. జిరాఫీ అది చూసేసి బయటికి కొంచెం ముందుకు వస్తే ఆరెంగుటన్ ఫ్యాక్ట్స్. దీని ఏంటో మరి ఇది ఉందో లేదో. ఇది చింపాంజీ. మన మూవీస్ మనకు గుర్తుంది కదా, చిన్నప్పుడు ఒక మూవీ ఉంది నాగార్జునది, దాంట్లో వచ్చింది. బట్ లోపడైతే కనిపించట్లే. జంపా ఎక్కడ? వాళ్ళు లేదు, లోపల పని చేస్తున్నారు. సో ఇక్కడ లేదనుకుంటా అది ప్రజెంట్ అయితే, లేకపోతే దీని లోపలనే ఉండాలి. They call me Manja because I like to be spoiled. 4వ తారీఖు పుట్టినట్టు ఏప్రిల్ 4వ తారీఖు 1992. కానీ ఇప్పుడు ప్రజెంట్ అది లేదు. ఇక్కడ వర్క్ ఏదో చేస్తున్నారు. సో దానివల్ల దాన్ని వేరే దగ్గర పెట్టారేమో. ఇప్పుడు అది అదేమో మంజా, ఇదేమో గుంట. అక్కడ మంజా అయితే లేదు, ఇక్కడ గుంట ఉంది అనుకుంటా. వెళ్ళి చూడాలి. గుంట ఉంది. 6th మేనా? ఇంకో 3 days మెల్లికి పుట్టింటే నీ బర్త్డేకి పుట్టినట్టు. ఓ షేట్ చాలా పెద్దగా, అదేదో డ్రెస్ లాగా ఉంది. ఓ నన్ను అది తీసుకున్నావా? వామ్మో నడుస్తుంది.
ఎంటికలు చూడండి, అది డ్రెస్ మనం వేస్తాం చూడండి, సేమ్ అదే అలానే కూర్చుంటుందా, తిరుగుతుందా, లేస్తుందా. హలో, ఎంత మంచిగా జరిగింది అది. అసలు అక్కడ ఉన్నట్టు కూడా అనిపించదు, అదే చిన్నది అది ఉందా అనుకున్నాం. అది చూస్తారు అది ఇప్పుడు ఇటు. అనగానే చూస్తుంది హలో. సో ఇక్కడ చిన్న ఇంకోటి కూర్చొని ఉంది ఇక్కడ. హలో, వీళ్ళేంది ఎవరు వీళ్ళని చెప్పి చూస్తుంది, ఏదో రాళ్ళతో ఏమో చేస్తుంది అక్కడ. కాదు అంటారు కదా, ఇది మూల ఉంది కదా, అది పెట్టి దాన్ని కొడుతున్నాడు. మూల కనిపించింది సైడ్ చూడండి, ఇటు కనిపిస్తుందేమో ఇక్కడ నుండి. మూల ఏదో దొరికింది దానికి. చెక్క ఉంది, చెక్కకు దీని మీద కొడుతుంది డాడీ. అక్కడ చెక్క ఉంది, చెక్కకు మూల పెట్టి దాంతో కొడుతుంది. అబ్బో, వీటి నుంచి మనుషులు వచ్చాయంటారు కదా, అది ప్రూవ్ చేస్తుంది. ఇటు సైడ్ ఇక్కడ వస్తే కనిపిస్తుంది, చెట్టు మొక్క ఉంటుంది కదా అది. దాని మూల బాగానే దొరికింది. ఏమో ఎడ దొరికిందేమో. ఈ జీబ్రాస్ ఇవి ఉన్నాయి కదా, జిరాఫీ అటు సైడ్ వస్తే కూడా పనస పండు కనిపిస్తుంది. ఇక్కడ క్యామెల్ ఉంది, అది బొమ్మ. లేదు, తింటుంది. తింటుంది. నైస్. అది అక్కడికి వెళ్ళి చూద్దాం, ఆడ నుంచి కనిపిస్తుంది. ఇటు కొంచెం ముందుకు వెళ్ళాలి, ఈ నుంచి చూడాలి. అయితే ఇంకో సైడ్ నుంచి అటు సైడ్ ఉంది, అయితే అటు సైడ్ నుండి వెళ్తే కనిపిస్తుంది. ఇక్కడ మేము టాటాయిస్ నడుస్తుంది, సో లంచ్ చేయడానికని వెళ్ళాము రెప్టైల్స్ దగ్గర. ఇక్కడ నడుస్తుంది టాటాయిస్ మెల్లిగా. మెల్లిగా అంత హెవీ వెయిట్ని కాళ్ళతోటి మోస్తూ మెల్లిమెల్లిగా పైకెక్కుతుంది. ఎంత మెల్లిగా తీస్తుంది, ఎంత మెల్లిగా. అబ్బా, అది తీయడం, అడిగేయడం కూడా వెరీ స్లో. ఇప్పుడు లంచ్ చేయడానికి యాక్చువల్గా అయితే మేము కుక్ చేసుకొని వచ్చి ఇక్కడ తినమని అనుకున్నాం. ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి, మనం కూర్చొని ఎక్కడైనా సరే మంచిగా కింద ఇలా చైర్స్ ఉంటాయి, పైన ఏదన్నా రూఫ్ లాగా ఉంటే దాని కింద కూర్చొని మంచిగా తెచ్చుకొని తినొచ్చు. మరి కలుపుకొని తెచ్చుకునే కన్నా ఫ్రై లాగా ఏమైనా చేసుకొని, ఎగ్ ఫ్రై అట్లా ఏమన్నా టమాటో రైస్ అలా చేసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని తినొచ్చు. చపాతీ, పూరీస్ ఇలా ఏవైనా సరే. కానీ మాది ఏంటంటే బాక్సెస్ లేకుండే, నిన్న బాక్సెస్ తీసుకున్నాను వెళ్ళాం, కానీ లాట్ 10 మాల్కి వెళ్దాం అనుకున్నాం. బట్ ఇక్కడ పక్కనే సూర్య కేఎల్సీ ఉంది కదా అని చెప్పి వెళ్ళాం. అదేమో చాలా ఎక్స్పెన్సివ్ అన్నట్టు కనిపించింది. ఇంకా మళ్ళీ ఏం తీసుకోలే. ఏమో మేబీ అక్కడ ఇంకా వేరే దగ్గర అడిగితే ఉండేదేమో, కానీ ఎందుకు అన్నట్టు వచ్చేసాం. అయితే ఆల్రెడీ మేము వచ్చేటప్పుడు 3 బాక్సెస్ తెచ్చుకున్నాము. సో అది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది, అండ్ ఆల్సో రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఫ్లైట్లో తినడానికి కూడా ఉంటుంది అన్నట్టు అనుకున్నాం. బట్ డాడీ తిన్నాక పడేసారు అన్నమాట, ఎందుకులే అని చెప్పేసి. మేము డాడీకి చెప్పలే అదే యూజ్ చేస్తామని. సో పడేసారు. ఇప్పుడు ఈరోజు కానీ ఇంకా రేపు కానీ మళ్ళీ ఇంకా తీసుకోవాలి. మోస్ట్లీ ఇంకా ఈరోజు 6 కల్లా వెళ్ళిపోతాం. ఇప్పుడు ఎంత ఆల్మోస్ట్ 2 అవుతుంది. సో అందుకే లంచ్కి వచ్చామన్నమాట. ఇప్పుడు లంచ్ చేసుకొని ఇంకా లయన్స్, పాండాస్ ఇవి ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి చూసుకోవాలి. దాని తర్వాత ఇంకా అన్నీ కంప్లీట్ అయినట్టు ఎప్పుడు అయిపోతే అప్పుడు వెళ్ళిపోతాం. అటు సైడ్ వెళ్తే బియర్స్ అవి ఉన్నాయి రైట్ సైడ్. మా మమ్మీకి లేసి ఊకే ఊడిపోతుంటే నేను కడుతున్నా. మమ్మీకి నడవడం అలవాట్లేదు, అందుకే ఊకే ఊడిపోతున్నాయి. సో ఇంతకుముందు ఇది ఖాళీగా ఉండే, క్లీన్ చేస్తున్నారు కదా. సో క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ వాటి ప్లేస్కి వచ్చినాయి. అటు సైడు పెద్దవి ఉన్నాయి, ఇటు సైడ్ చిన్నవి. అంటే కొమ్ములది ఒకటి ఉంది, అంటే చిన్నవి. ఇటు సైడ్ పెద్దయా, ఇటు సైడ్ ఒకటే ఉంది. అంటే అదొకటి వేరే డీరేమో. సో ఇప్పుడు తినడానికి లంచ్కి వచ్చాం, ఈ క్యాఫ్టేరియాకి వచ్చాం. సో ఇప్పుడు తినడానికి వచ్చి ఇడన్ కొంచెం డిఫరెంట్ ఉంది, ఇటు కూర్చుంటాం. ఇప్పుడు తినడానికి వచ్చాం, ఇవి చూడాలి ఏవేవి ఉన్నాయో ఆర్డర్ చేసుకోవాలి. ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఉంది. సో జూ కదా, జూ కాబట్టి కాస్ట్ ఉంది అనుకుంటా. సో వీటిలో మేము ఏమైనా ఆర్డర్ చేసుకుందాం అనుకుంటాం, ఫ్రైడ్ చికెన్ అది అని చెప్పి ఏదైనా మీల్స్ చూసుకుంటాం. అండ్ మమ్మీకి వెజ్ తీసుకుందాం అనుకున్నాం, మండే కదా. చూస్తే మీల్స్ వెజ్ అయితే ఏం లేవు, ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి. సో చూడాలి ఇంకేమైనా. ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ కూల్ డ్రింక్ తీసుకోవాలి. ఇప్పుడు మాకు ఏమేమి కావాలో మేము ఆర్డర్ చేస్తాం. 59.80. సో థ్యాంక్ యూ. సో 59.80 అయింది. ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాం, ఇది మాకు 30 రింగేట్స్ అయింది, అంటే 60 రింగేట్స్ అయింది. ఒకటే 29.90. సో మొత్తం 59.80 రింగేట్స్ అయింది, అంటే అప్రాక్సిమేట్లీ 1200 అయినట్టు మాకు. ఇక్కడ కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది. మేము నిన్న మెక్డొనాల్డ్స్లో 30 రింగేట్స్కి
2 మీల్స్ ఆర్డర్ చేస్తే ఇక్కడ 60 రింగేస్ అయింది, అంత డబల్ 650 అయితే ఇక్కడ 1200 దాకా అయింది. సో చూసుకోండి, ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని తినడం బెస్ట్.